వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైన్సా పట్టణ ఆల్ ఫోర్స్ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థులు పాఠశాల చైర్మన్ వి నరేందర్ రెడ్డి సూచన మేరకు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గోకుల్ నగర్లోని ఆవాసం వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థుల జీవితం ఎలా ఉంటుందో అని వారి మాటల్లో వివరించారు. అనంతరం ఆవాసం విద్యార్థులకు పెన్నులు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఇక ముందు కూడా ఆవాస విద్యార్థులకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని పాఠశాలలో చైర్మన్ నరేందర్ రెడ్డి తెలియజేశారు. మేము ఈరోజు అనాథ శరణాలయానికి వచ్చాము. ఇక్కడ వాళ్ళను చూసి మేము చాలా బాధపడ్డాము. మేము చాలా లక్కీ, ఎందుకంటే మాకు మా పేరెంట్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చినాక మాకు మా పేరెంట్స్ విలువ తెలిసింది. నేను జీవితంలో మంచి దేశ సేవ చేయాలనుకుంటున్నాను. నేను నా గోల్ ఏమి కమాండర్ చేసి నేను మన దేశాన్ని రక్షించాలని అనుకుంటున్నాను. మేము సమాజాన్ని మంచిగా ఉండడం, సంస్కారంలో పెంచడం, ఎలా అంటే అందరికీ ఎవరైనా కనిపిస్తే నమస్కారం పెట్టడం, వాళ్ళ చూడడం, అదృష్టవాదు ఏదైనా అమ్మానాన్న దొరికింది కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. కానీ అమ్మానాన్న నాకు ఉన్నట్టు దీపావళికి అతని పనులు వాళ్ళు ముందు తీసుకెళ్తారు. అంటే మా పిల్లలతో సంబంధం కాబట్టి అమ్మానాన్న ఏ